మస్తు అయితే ఆకలి అవుతుంది. ఆకలి అయితే బండి ఆపేటలేదు. కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే 70 కేజీల బీర్లు తీసుకున్నాము. వెళ్ళి ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి పర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. మనకి 4 రోజుల తర్వాత అయితే కిరాయి వచ్చింది. ఈ కిరాయి వచ్చేసి అయితే లిక్కర్ వేసుకుందాం అనేది పోతున్నాం లిక్కర్ గోదాంకి. ఈ గోదాం వచ్చేసి గట్కేసర్ దగ్గర ఉంటుంది. మనం ప్రజెంట్ వచ్చేసి భీమ్నగర్ దగ్గర ఉన్నాము. హౌషాపూర్ నుంచి అయితే రైట్ తీసుకున్నాం అనుకో, ఆ భోగారం అనే విలేజ్ పోతుంది. ఆ విలేజ్ దగ్గర అయితే లిక్కర్ గోదాం ఉన్నది. ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే లిక్కర్ గోదాంలో వీడియో అయితే తీస్తా, అక్కడ అలౌ చేస్తే. నేను ఒకప్పుడు అయితే వెళ్ళినా చాలా రోజుల కింద, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. ఒక 5-6 సంవత్సరాల కింద అయితే వెళ్ళినా నేను. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, అసలు లోపల వీడియో అలౌ ఉందో లేదో అని తెలియదు. లిక్కర్ గోదాంలోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. మన బండి అయితే లారీకి అయితే డక్క పెట్టమని చెప్పారు. రివర్స్ లా సైడ్ పౌండ్ డీసీఎం కనిపిస్తుంది కదా, డీసీఎం మీద లోడ్ అయితే అవుతుంది. లారీలోకి వెళ్ళి డైరెక్ట్ అయితే పల్టాయించేస్తారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ బీర్లు అయితే వేసుకుంటున్నాం. బీర్లు అయితే లోడింగ్ అయితే, తర్వాత మందు సెక్షన్ అనేది పక్కన గోదాంలో అయితే అక్కడైతే లోడ్ అయితే చేస్తారు మనకి. అన్న వాళ్ళు వచ్చేసి లంచ్ టైం కదా, లంచ్కి అయితే వెళ్ళిరంట. అన్న వాళ్ళు ఇద్దరే వచ్చారు. ఆ ఇద్దరు అయితే లోడింగ్ అయితే చేస్తారు. కొంచెం నన్ను అయితే పట్టమని చెప్పారు, అందుకే నేనైతే లోడ్ అయితే వేస్తున్నాను. నేను అప్పుడప్పుడు మనం లోడింగ్కి వెళ్ళిన దగ్గర అయితే ఇలా అయితే జరుగుతుంటుంది. లంచ్కి వెళ్ళడం కానీ, ఇంకా ఎవరైనా రాకపోవడం కానీ లేనప్పుడు మనం అయితే లోడింగ్స్ అయితే చేస్తుండాలి. అలాగే సాయం అయితే చేస్తుండాలి. ప్లస్ ఎందుకంటే మనం తొందరగా లోడ్ అయితే మనం జల్దీ అయితే వెళ్ళిపోవచ్చు. అన్లోడ్ చేసుకొని అయితే కంప్లీట్ అయితే అవుతుంది కదా కిరాయి. అది ఒరుగుతున్నాయి చేసిన నేను. బీర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే 70 కేజీల బీర్లు తీసుకున్నాము. వెళ్ళి ఇప్పుడు మందు బీర్లు అయితే ఇక్కడ ఇస్తారు. మందు వచ్చేసి అక్కడ రైట్ సైడ్ ఇంకో గోదాంలో ఇస్తారు. మందు దగ్గరికి అయితే వెళ్తున్నాం. మందు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. చూస్తారు కదా, బండ్లు మొత్తం ఇంకా లోడ్ అయితే అయినాయి. లైన్ అయితే పెద్ద లైనే ఉంది ఇక్కడ. మొత్తం డీసీ ఉన్నాయి. సీదా పోయి ఆడ డీసీ అనేది మళ్ళీ పేపర్ ఇచ్చేసి చేసేసి అయిపోతుంది. ఇది మనదే బండి, ఇంకోటి బండి దగ్గర మనది అయిపోయింది. అన్న వచ్చేసి 10-15 నిమిషాల నుంచి అయితే బండి లోపలికి వెళ్ళి తీద్దామని చెప్పేసి అనుకుంటాడు. అయితే తీయట్లేడు. పక్కన ముందు అతను తీస్తలేడు, సైడ్కి అతను తీస్తలేడు. సైడ్ బండి వచ్చేసి లోడ్ అయితే అవుతుంది. ముందు బండి డ్రైవర్ అయితే లేడు. అన్ననే అటో ఇటో అని చెప్పేసి తనలాడైతే బయటకి అయితే తీసేసింది బండి. గంట సేపటి తర్వాత ఏంటంటే మన బండి అయితే లోపలికి రివర్స్ అయితే పెట్టేస్తున్నాడు నేను. ఇక్కడ వచ్చేసి మందు అయితే వేసుకుంటాం. ఇక్కడ లోడింగ్స్ వచ్చేసి ఎలా జరుగుతాయి అంటే, మనం ఇచ్చిన పేపర్లో ఎన్ని కేసుల బీర్లు, ఎన్ని కేసుల మందు అయితే ఉందో అన్నీ అయితే ఇట్లా లాట్ అయితే కొడతారు పక్కన. మనం చూసుకొని పేపర్ ఉంటుంది, వెళ్ళి దోలాడుకొని అయితే మనం చూసుకున్నాక వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ధనాధన అయితే వేస్తారు. అన్న చాలా ఫాస్ట్గా ఉన్నారు. లోడింగ్ అర్ధగంట సేపట్లో అయితే వేసేసారు. ఈ కాటన్లు మొత్తం వచ్చేసి 200 కాటన్ల దాకా ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఎంత సింపుల్ గా చేతుల మీద ఆడిస్తున్నారు కాటన్లు. ఇట్లా రివర్స్ థ్రోయింగ్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఏమైనా లీకేజ్ కానీ బ్రేకేజ్ కానీ ఉన్నా మనమే చూసుకోవాలి. అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు, లీకేజ్ కానీ బ్రేకేజ్ కానీ ఉన్నా మీరే చూసుకోవాలి, ఎందుకంటే మీరే బాధ్యత. అదే షాక్ అయినా గింజలు కన్నాకుంది మొత్తం. ప్లాస్టిక్ బాటిల్ కాబట్టి పర్లేదు.
పైసలు నేను కొన్ని 3-4 వేల ఇంత దీపం మనకి మొన్న రాలే ఎక్కడ చేయలేదు మనం చూడండి బిల్లులు అయితే వచ్చేసినాయి. ఇక బిల్లులు అయితే ఒకటి గేట్ పాస్, ఇక మనదైతే వే బిల్ ఇది డిపార్ట్మెంట్ అంటే ఇక పోతే అప్పుడు ఎవరు పట్టుకోకుండా బయలుదేరిపోతున్నాం. ముందు వెళ్ళే బండి అయినా రెండు ఒక దగ్గరకే మొత్తుకున్న దగ్గర 4-5 వైన్స్ ఉన్నాయి, కానీ అది వేరే వైన్స్ కు మనది వేరే వైన్స్ కు. గేట్ పాస్ దగ్గర గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే రైట్ కాకా రోడ్ ఎక్కినాం అనుకో చిన్న అన్నం లేదు ఏం లేదు. ఇక్కడ చూసిరా మొత్తం గుట్టలలో గోదాం వచ్చి మొత్తం గుట్టలలోనే ఉంది. ఇక్కడ మొత్తం ఏమీ లేదు, ఒక హోటల్ గిన్ లేదు. ఇక్కడ ఆనందిందాం అంటే ఆగలైతే ఏం చేస్తాం, ఇక మళ్ళీ మెయిన్ రోడ్ పోయినాకనే తినాలి. ఇక గింత అయినా కాలుతుంది బ్రేక్ కట్ట దగ్గర చూడు, కాటన్ మొత్తం ఎట్లా కాలుతుంది ఒకసారి చూడండి. వెనక కాటన్ గింత అయినా కాలుతలేదు. ఎందుకంటే మనమే జర భయపడి తాడైతే కట్టుకున్నాం. జరుగుతుంది కదా వెనకాల మనం వస్తున్నాం, మనోడు ముంగడ పోతుంది కాబట్టి వెనకాల మన కాటనే మన జారిపోతుంది అని చెప్పేసి తాడైతే కట్టినా నేను. మళ్ళీ మస్తు అయితే ఆకలి అవుతుంది. ఆకలి అయితే బండి ఆపేటలేదు, ఎందుకంటే వైన్స్ లా స్టాక్ అయిపోయిందట. స్టాక్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు అయితే ఫోన్ చేసి దమ్దమ్ వేస్తున్నారు తొందరరా అని. ఇక మేము థమ్స్అప్ తీసుకున్నాము, ప్లస్ ఇక మంచూరియా అయితే తీసుకొని రన్నింగ్ లో అయితే తినుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం, ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక ఆగుతట్టు లేనే లేదు, ఏంది స్టాక్ లేదు వైన్స్ లా అని చెప్పి అంటున్నావు. ఫోన్ చేస్తారు, ఇక ఏం చేస్తాం, ఇక రన్నింగ్ లో ఖాళీ ఇక థమ్స్అప్ తాగకుండా జస్ట్ ఇక ఇట్లా తినుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మాకు ఒక 70 కిలోమీటర్లు వస్తుంది మా మోత్కూరుకి వెళ్ళడానికి. ఇంకా ధనదాన ఫాస్ట్ అయితే కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారండి ఇక బండి అయితే. ఫైనల్ గా మన బండి అయితే అన్లోడ్కి పెట్టేసిన, సగం అంతా అన్లోడ్ అయితే అయిపోయింది. ఇక వీళ్ళు అయితే ఇద్దరు వచ్చారు, అమాలి అన్న వాళ్ళు ఇద్దరు అయితే ధనదాన అయితే దించేస్తున్నారు.